ఈనాటి కార్యక్రమం ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీమాన్ మల్లన్న గారికి ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ గతంలో మన టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన ఓట్లు మనమే చీల్చుకొని అధికార పార్టీ గెలిపేయడం జరిగింది. కానీ ఈసారి అట్లా కాదు. శ్రీమాన్ మల్లన్న గారి గతంలోనే కొద్ది ఓట్లతో ఓడిపోవడం జరిగింది కాబట్టి ఈసారి అట్లా అవకాశం లేదు. తప్పకుండా శ్రీమాన్ మల్లన్న గారు గెలుస్తున్నాడు. విద్వాన్కు ఇప్పుడు నకరికల్ నియోజకవర్గంలో వేముల వీరేశం గారికి ఒక విజ్ఞప్తి. నకరికల్లో యూత్ కాంగ్రెస్ వాళ్లకు, కాకతీయ కాలేజీ వాళ్ళకు, ఏబిఎం కాలేజీ వాళ్ళకు, మల్లికార్జున కాలేజీ వాళ్ళకు బాధ్యతలు ఒప్పచెప్పి వారు ఈ 3 రోజులు కాక తప్పకుండా వాళ్ళకి ఫోన్ల ద్వారా తెలియపరిచి ఓటేమని చెప్పి ఈ నగరికల్లో ఉండబడిన కాలేజీ కరెస్పాండెంట్లందరికీ చెప్తే ఈ గెలుపు అనేది అతి సులభంగా అవుతుంటుంది. మా వంతు కార్యక్రమం మేము చేస్తున్నాం. వారికి బాధ్యతలు ఒప్పచెప్పాలి. యూత్ కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఇక్కడ కాలేజీ వాళ్ళకి కానీ చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. ధన్యవాదాలు. మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుకన్యక్క గారు మాట్లాడవలసిన. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన నకరేకల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మన ప్రియతమ నాయకులు, మన తెలంగాణ, మన నియోజకవర్గ ప్రజల గుండె చప్పుడు వేముల వీరేశం గారికి, అదేవిధంగా నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల శాసన మండలి రేపు అడుగు పెట్టబోయే నాయకులు, మన ఆత్మీయ నాయకుడు మన శ్రీమాన్ మల్లన్న గారికి, అదేవిధంగా పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయ సంఘాల నాయకులకి, టీచర్లకందరికీ, పట్టభద్రులకందరికీ పేరు పేరున నాయక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మిత్రులారా, ఈరోజు మనందరికీ శ్రీమాన్ మల్లన్నకు పోటీ చేసే అవకాశం పట్టభద్రులకందరికీ వచ్చింది. ఆ అవకాశాన్ని మనమందరం కూడా ఉపయోగించుకొని ఏదైతే పోయిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిస్ అయిందో అన్నది ఈసారి తప్పకుండా మనము పెద్దల సభకి, మన ఏదైతే పేదలకందరికీ, బడుగు బలహీన వర్గాలకందరికీ, మహిళలకందరికీ వారి తరఫున కొట్లాడే నిలబడే ఒక వ్యక్తి పెద్దలని పెద్దల సభకు మనం అందరం కూడా కొట్లాడి మనమందరము ప్రయత్నం చేసి మనం ఏ విధంగానైతే నవంబర్ ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో మన నియోజకవర్గం నుంచి మన నాయకులు వేముల వీరేశం గారిని మన నియోజకవర్గం నుంచి నకరేకల్ అంటే ఇవాళ రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టినటువంటి వాళ్ళం మనం. అదేవిధంగా నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్లమెంట్ కి సంబంధించిన ఎంపీ అభ్యర్థి చామల కింద కుమారుడిని కూడా మన నియోజకవర్గం నుంచి అత్యధిక ఓట్లేసి మనం రేపు నిలబెట్టబోతా ఉన్నాం. అదేవిధంగా రేపు వచ్చే 27 ఎన్నికల్లో, శాసన మండలి ఎన్నికల్లో మన శ్రీమాన్ మల్లన్నను కూడా మన నియోజకవర్గం నుంచే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మన సత్తా ఏందో దమ్మేందో మనం నిరూపించుకోవాల్సిన అవసరము ఆసన్నమైంది. దానికోసం మనం అందరం కూడా కష్టపడి ప్రతి పట్టభద్రుల దగ్గరికి మనము వెళ్ళి అర్థం చేసి మల్లన్నంటే ఒక మార్పుకు మారు పేరు, తీర్మానంటే తిరుగుబాటుకు అన్న ఎక్కడైతే సమస్య ఉంటుందో, ఎక్కడైతే పేదవాళ్ళు కోల్పోయినటువంటి హక్కులకు సంబంధించి తన దగ్గరికి, తన ఛానల్ దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు కానీ, తను ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఎంత భరోసా ఇచ్చి ప్రజలకందరికీ కూడా వెన్నంటే ఉంటూ నేను ఉన్నాను అన్నటువంటి ధైర్యాన్ని ఏదైతే ఇస్తూ వస్తూ ఉన్నాడో అది ఖచ్చితంగా రేపు మల్లన్నకు తప్పకుండా అది విజయాన్ని చేకూరే విధంగా ఉంటుందని చెప్పేసి నేను చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మనం అందరం కూడా, ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరం కూడా కాంగ్రెస్ పార్టీ సైనికుల్లాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనదేందో, మన పాత్ర ఏందో మరొక్కసారి మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై
కాంగ్రెస్